రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేశామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, అందుకే మళ్లీ రీసర్వే చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటెల. ఇలా మేనిఫెస్టోలో పెట్టాం, మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని. ఇచ్చినామా లేదా? కుల సర్వే చేసినాం. ఎవరు చేయలే ఈ దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో, స్వాతంత్ర భారతీయ చరిత్రలో కుల సర్వే ఎవ్వరు చేయనటువంటి పని ఇలా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో చేసి చూపించారు. రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు చట్టబద్ధత ఇవ్వబోతాం రిజర్వేషన్లు. జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని ఇక తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తా అని చెప్పిండంటే కాంగ్రెస్ పార్టీకి అణగారిన వర్గాల పట్ల, మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి. కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా కేసీఆర్ పోతే బాగుపడదని చెప్పి భావించినాం. కానీ ఇక పేన మించలు పూలబడ్డ అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన మాట అమలు చేసిన నమ్మకం లేదు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొంద పెడదామని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు.